డైనమిక్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇప్పుడు ఇలా. ఎవరో ఒకరు శక్తి లేనోళ్ళు, సమాజాన్ని సేవ చేయడం అట్లా లేదు. ఎంత పెద్ద రాజకీయాలు వచ్చినా కానీ వాటిని అన్నింటినీ ఎదుర్కొనే స్థాయిల్ని మా నాయకత్వం ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. జనరల్గా అందరూ ఏమంటా ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న ఎంపీతోటే కాదమ్మా మాది. ఇప్పుడు మేము రాష్ట్రంలో కేంద్రంలో రెండుతో ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఇక రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళది ఉంది, కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళది ఉన్నది. మమ్మల్ని మాత్రం తక్కువ అంచనా వేసే ప్రసక్తే లేదు. ఇక ఓసారి ఏముంటుందంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికలలో పోట్లాట ఉంటుంది. ఇప్పుడు మా పోట్లాట అనేది కేంద్రము రాష్ట్రం రెండుతోటి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో గ్యారెంటీగా విజయం సాధిస్తామని మాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఎప్పుడు మేము ప్రజలను నమ్మినాం, ప్రజలే మా కుటుంబం అనుకుని బతికిన మీరున్న నాయకులమంతా కూడా. అయితే వాళ్ళే మమ్మల్ని గెలిపించేది, మేము కాదు. మేమేం చేస్తాము, మా కుటుంబాలు మేము అంతా కలిసి అంతా 1 మంది ఉంటాం. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళే మా కుటుంబం అనుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటిదంతా మాత్రం శ్రీనివాసే కానీ, ఇండియనే కానీ, మా గోపి, కాలేరు వెంకటేష్, వీళ్ళంతా కూడా మా ఒరిజినల్ మా ఫ్యామిలీ అంతా మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాళ్ళే. మా కుటుంబాలు అవే. ఆ తర్వాతనే మా ఇంట్లో మా సొంత కుటుంబాలు. అయితే ఆ రికగ్నైజ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. మాకు ఆత్మవిశ్వాసం ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికి ఓ సంకల్పం అనేది ఉండాలి. మొట్టమొదట ఇక్కడ ఊరిలో ఎవ్వరు తక్కువ లేరు. అందరం కొద్దిగా గస్తున్న నాయకులమే ఉన్నారు హైదరాబాద్ సిటీ. ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్రం మీ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు మీ ఎన్నికల్లో ప్రభావం చూడబోతాయి అని భావిస్తున్నారా? ఎట్లా ఉంటుంది? ఏది లేదు, విజయాన్ని ఆకాంక్షిస్తున్నాము. మాకు విజయాన్ని ప్రసాదిస్తారు. అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. అయితే మోడీ హవా ఒకవైపు, 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ఒకవైపు వస్తుంది. మీరే ఏ విధంగా ముందుకెళ్తారు? ఎప్పుడు ఇవన్నీ గ్యారెంటీలు ఎప్పుడు? మీరు కూడా మీ ప్రాంతాలలో ఓటర్సే కదా. మేము మా ప్రాంతాలలో మా పబ్లికే కాదు, విలేకరులు ఉండొచ్చు మీరు, కానీ మీరు కూడా ఓటర్సే కదా. మీకు కనిపిస్తలేవా ఇవన్నీ? ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి? అప్పట్లో వాటర్ సప్లై ఎట్లుండే, అప్పట్లో కరెంట్ సప్లైలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? నేను ఒక ఎమ్మెల్యే అయినా నా ఇంట్లోనే 2-3 సార్లు కరెంట్ పోతా ఉంది. మా భార్యనే అడిగింది, అదే సార్ ఉన్నప్పుడు కరెంట్ పోయిందే తెలియదు మాకు. ఇదేది మనం ఎమ్మెల్యే ఉన్నాము, మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా వేసారు, అయినా కానీ కరెంట్ పోతా ఉందని చెప్పారు. పరిపాలనా పరంగా గ్యారెంటీగా మా కేసీఆర్ గారిని, మా మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రజల్లో ఒకటి మాకు కనిపిస్తూ ఉందంటే మేము గొప్పలు చెప్పుకుంటూ కాదు, ఏమన్నా మిస్టేక్ ఇట్లా జరిగిందా అన్న ఆలోచన మాత్రం ఉంది. మీరంతా ఉన్నారు కదా పోయి నా ఎంబడి, నేను ఒక్కరి దూరం అయితే మీరు అంటున్నారు కదా నా ఎంబడి ఉంటారు, మీకు పని పెడతాం. అప్పుడు అడుగు బాగా అడుగు, గట్టిగా అడుగురు. మీరు ఎవరేమి ఇబ్బంది పడేది కదా. నేను దూరం అయినా మాట కొట్టాల మావాడు లేదా, మీకు బాధ్యతలు చెప్తాం. అప్పుడు విలేకరులే కాదు, మా ఓటర్స్ మా ప్రాంతం నాయకులనే అనుకుని మీతో పని చేపిస్తాం. పార్లమెంట్కి పోయినా ఎక్కడ పోయినా కానీ మా సొంత గడ్డ, మా తెలంగాణ రాష్ట్రాన్ని, మా నియోజకవర్గం మాత్రం మేము మరిస్తే ప్రసక్తి చేస్తాం కదా, గ్యారెంటీగా ఇస్తాం. అవి ఒకవేళ ప్రభుత్వాలు మాకు సహకరించలే అనుకో ఉద్యమాలు చేపడతాం. ఇక రోడ్ల పైకి వస్తాం. సార్ మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, అంటే ఎంపీగా కూడా ఉన్నారు. అంటే ఆయన లోపాలు ఏంటి? అంటే ఈ పార్లమెంట్ పరిధిలో చేయలేదు అంటే జనరల్ గా ఏం చేసిండే లేదు ఎక్కడ